హాయ్ ఫ్రెండ్స్. డైలీ లైఫ్లో మొబైల్ ఫోన్ యూసేజ్ చాలా ఎక్కువైంది. మొబైల్ ఫోన్లో ఏ యాప్ ఎన్నిసార్లు ఓపెన్ చేశాము, ఏ యాప్ ఎక్కువసేపు యూజ్ చేశాము, ఓవరాల్గా మొబైల్ ఫోన్ ఎంతసేపు చూసాము, మరియు మొబైల్ ఫోన్ స్క్రీన్ టైం చూసే సమయాన్ని తగ్గించడం కొరకు కొన్ని టిప్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మొబైల్ ఫోన్లో స్క్రీన్ టైం, మొబైల్ ఫోన్ని ఎంతసేపు చూసాము అనేది తెలుసుకోవడం కోసము సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేయాలి. స్క్రోల్ చేసే కొలది డిజిటల్ వెల్బీయింగ్ అండ్ పేరెంటల్ కంట్రోల్స్ పై ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఓవరాల్ మొబైల్ యూసేజ్ కనిపిస్తుంది. పర్ డేకి మనకి టైం కనిపిస్తుంది. సర్క్యులర్ షేప్లో ఏ యాప్స్ని ఉపయోగించామో కూడా మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ పర్ డేకి ఏ యాప్స్ ఓపెన్ చేసాము అనేది తెలుసుకోవడం కోసము అన్లాక్స్ పై ప్రెస్ చేయాలి. రైట్ సైడ్ మనకి ఏ యాప్కి నోటిఫికేషన్లు వచ్చాయి అనేది మనకి నోటిఫికేషన్స్లో కనిపిస్తుంది. అన్లాక్స్ పై ప్రెస్ చేస్తే ఈ విధంగా మనకి టైమ్స్ ఓపెన్డ్ వద్ద ఏ యాప్ ఎన్నిసార్లు ఓపెన్ చేసాము అనేది మనకి యాప్ వైజ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ టైమ్స్ ఓపెన్డ్ ఎదురుగా ఉన్న డ్రాప్ డౌన్ ట్రయాంగిల్ పై ప్రెస్ చేసి స్క్రీన్ టైం పై ప్రెస్ చేస్తే ఏ యాప్ ఎంతసేపు చూసాము అనేది కనిపిస్తుంది. ఏ యాప్ ఎంతసేపు చూసాము, అదేవిధంగా ఏ యాప్ ఎక్కువసేపు చూసాము అనేది కూడా మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ ప్రీవియస్ డేస్కి సంబంధించి కూడా మనము స్క్రీన్ టైం లేదా టైమ్స్ ఓపెన్ను చెక్ చేసుకోవచ్చు. దీని కొరకు లెఫ్ట్ యారో బటన్ పై ప్రెస్ చేయాలి. లెఫ్ట్ యారో బటన్ పై ప్రెస్ చేస్తే ప్రీవియస్ డేస్కి సంబంధించిన స్క్రీన్ టైం మరియు టైమ్స్ ఓపెన్డ్ కనిపిస్తుంది. ప్రీవియస్ డే రోజు ఏ యాప్ ఎన్నిసార్లు ఓపెన్ చేసాము, అదేవిధంగా ఏ యాప్ ఎంతసేపు చూసాము అనేది కూడా మనకి కనిపిస్తుంది. ఈ విధంగా లెఫ్ట్ యారో బటన్ పై ప్రెస్ చేస్తే ప్రీవియస్ డేస్లలో స్క్రీన్ టైం మరియు టైమ్స్ ఓపెన్డ్ కనిపిస్తుంది. అదేవిధంగా నోటిఫికేషన్ రిసీవ్డ్ డే వైజ్గా మనకి కనిపిస్తుంది. పర్ డేకి మనకి ఎన్ని నోటిఫికేషన్స్ వస్తున్నాయో మనము యారో బటన్ ప్రెస్ చేసి చూడవచ్చు. మొబైల్ ఫోన్లో స్క్రీన్ టైం తగ్గించడం కొరకు, అనగా చూసే టైంను తగ్గించడం కొరకు మనము యాప్ లిమిట్ను సెట్ చేయవచ్చు. యాప్ లిమిట్ అనగా ఏదైనా యాప్ని మనము ఎంతసేపు చూడాలి అనేది ముందుగానే నిర్ణయించుకోవడము. ఉదాహరణకు యాప్ లిమిట్స్ పై ప్రెస్ చేయాలి. స్క్రోల్ చేసే కొలది మనకి యాప్స్ కనిపిస్తాయి. మనము ఫ్రీక్వెంట్గా ఉపయోగించే యాప్స్కి సంబంధించి యాప్ లిమిట్ను సెట్ చేయవచ్చు. ఉదాహరణకు వాట్సాప్ ఎదురుగా ఉన్న యాప్ లిమిట్ సింబల్పై ప్రెస్ చేయాలి. మనము టైమర్ను సెట్ చేయవచ్చు. ఉదాహరణకి లెఫ్ట్ సైడ్ అవర్స్ కనిపిస్తాయి. 1 అవర్ సెట్ చేయవచ్చు, లెస్ దెన్ 1 అవర్ సెట్ చేయవచ్చు, గ్రేటర్ దెన్ 1 అవర్ సెట్ చేయవచ్చు. రైట్ సైడ్ మనకి మినిట్స్ కనిపిస్తాయి. ఉదాహరణకు వాట్సాప్ కేవలం 10 మినిట్స్ మాత్రమే చూడాలని టైం సెట్ చేసి ఓకే బటన్ పై ప్రెస్ చేసినప్పుడు టైమర్ ఆన్ అవుతుంది. వాట్సాప్ 10 మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి స్క్రీన్ అనేది మనకి కలర్ చేంజ్ అవ్వడం జరుగుతుంది.
మనం సెట్ చేసిన టైం లిమిట్ క్రాస్ అయిన తర్వాత అప్పటికి ఇంకా ఆ యాప్ యూజ్ చేసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది. యువర్ వాట్సాప్ టైమర్ ర్యాన్ అవుట్, ఇట్ విల్ స్టార్ట్ అగైన్ టుమారో. పర్ డేకి మనం సెట్ చేసిన టైం ప్రకారము మనకి ఒక అలర్ట్ అనేది రావడం జరుగుతుంది. సెట్ చేయవచ్చు. నెక్స్ట్ యాప్ కలర్ కూడా డార్క్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ బెడ్ టైం మోడ్ను అనగా స్లీపింగ్ మోడ్ను మనము సెట్ చేసుకోవచ్చు. దీని కొరకు బెడ్ టైం మోడ్ సెలెక్ట్ చేయాలి. బెడ్ టైం రొటీన్ డౌన్ సైడ్ యారో ప్రెస్ చేసి షెడ్యూల్ని సెలెక్ట్ చేయాలి. నైట్ షెడ్యూల్ని సెలెక్ట్ చేయాలి. స్లీపింగ్ టైంను సెలెక్ట్ చేయాలి. నైట్ టైం మరియు మార్నింగ్ టైం సెలెక్ట్ చేయాలి. సో స్టార్టింగ్ టైం వద్ద టైం సెలెక్ట్ చేసి అదేవిధంగా బెడ్ టైం ఎండింగ్ టైంను సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ డౌన్ సైడ్ యారో ప్రెస్ చేస్తే ఈ విధంగా మనకి కనిపిస్తుంది. బెడ్ టైం మోడ్ ఈస్ ఆఫ్, టర్న్స్ ఆన్ అట్ 10 PM అని కనిపిస్తుంది. మనం సెట్ చేసిన టైంలో మొబైల్ ఫోన్ యొక్క స్క్రీన్ అనేది డార్క్ థీమ్లోకి రావడం జరుగుతుంది. డార్క్ థీమ్ వచ్చినప్పుడు మనము మొబైల్ ఫోన్ యొక్క వాడకాన్ని తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ లెఫ్ట్ యారో బటన్ పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ఫోకస్ మోడ్ యూజ్ చేసుకోవచ్చు. ఫోకస్ మోడ్ అనగా మనం పర్టికులర్గా ఏదైనా మొబైల్ని యూజ్ చేస్తున్నప్పుడు వేరే ఎటువంటి యాప్స్ యొక్క నోటిఫికేషన్స్ మనకి రాకుండా మనం ఫోకస్ మోడ్ను ఆన్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఫోకస్ మోడ్ ఆన్ చేయడం కోసము దానిపై ప్రెస్ చేయాలి. ఏ యాప్స్ యొక్క నోటిఫికేషన్స్ రాకూడదు అనుకున్నారో ఆ యాప్స్ను సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత సెట్ ఏ షెడ్యూల్ పై ప్రెస్ చేయాలి. మీరు టైంను సెట్ చేయవచ్చు. - 11 AM టు 12 ఈ విధంగా మనము స్టార్టింగ్ టైం ఎండింగ్ టైం సెలెక్ట్ చేసినప్పుడు ఆ పర్టికులర్ టైంలో మనం సెలెక్ట్ చేసిన యాప్ సంబంధించి నోటిఫికేషన్ మనల్ని డిస్టర్బ్ చేయవు. నెక్స్ట్ సెట్ బటన్ పై ప్రెస్ చేయాలి. అంతేకాకుండా డేస్ని మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. సెట్ పై ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా ఫోకస్ మోడ్ అనేది ఆన్ అవ్వడం జరుగుతుంది. ఈ ఫోకస్ మోడ్లో మనం సెలెక్ట్ చేసిన యాప్ సంబంధించి నోటిఫికేషన్స్ మనల్ని డిస్టర్బ్ చేయదు. లెఫ్ట్ యారో బటన్ పై ప్రెస్ చేస్తే ఈ విధంగా మనము స్క్రీన్ టైంను తెలుసుకోవచ్చు. అంతేకాకుండా యాప్ లిమిట్ సెట్ చేయవచ్చు. బెడ్ టైం మోడ్ను ఆన్ చేసుకోవచ్చు. ఫోకస్ మోడ్ను ఆన్ చేయవచ్చు. ఈ విధంగా మనము చేయడం వల్ల మన యొక్క స్క్రీన్ టైంను మనము తగ్గించుకోవచ్చు. ఈ వీడియో కేవలం అవగాహన కొరకు మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.